జనసేన పార్టీకి ఓట్ల శాతం లేదని ఆ నడుమ పర్మనెంట్ గుర్తును రద్దు చేసిండ్రు ఎలక్షన్ సంఘమోళ్ళు. దాన్ని కామన్ సింబల్ లిస్ట్ లో పెట్టిండ్రు. అంటే ఎవ్వరికైనా ఆ గుర్తు ఇచ్చేటట్టు చేసిండ్రు. కానీ జనసేనోళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు దరఖాస్తులు పెట్టిండ్రు. మొత్తానికైతే గిలాస గుర్తును సంపాదించుకుండ్రు. ఈ ఎలక్షన్లల్లా జనసేనకు గిలాస గుర్తు ఉంటదా ఉండదా అని అందరికి ఓ డౌట్ ఉంది. ఎందుకంటే జనసేనకు పోటీగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీలు కూడా మాకు కూడా అదే గుర్తు కావాలని హైకోర్టుకు పోయిండ్రు. చల్ ఏమున్నారువా, ఆల్రెడీ ఓ పార్టీకున్న గుర్తునే మీరెందుకు కావాలనుకుంటున్నారు? మీ రాజకీయ దురుద్దేశం మాకు అర్థం కాదనుకున్నారా? ఎట్లా నడువుండ్రసు అని వాళ్ళ పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు పిటిషన్ కొట్టేసే వరకు ఎలక్షన్ సంఘములు గిలాస గుర్తును మళ్ళా జనసేనకే ఇచ్చేసిండ్రు. అట్లా పెద్ద గండం తప్పినట్టు అయింది. లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ల లెక్క ఏ గుర్తు పడితే ఆ గుర్తు వస్తే జనసేనోళ్ళు మళ్ళాగమయ్యేటోళ్లే. మరి ఈ గుర్తు వచ్చిందన్న సంబరం బాగానే ఉన్నది సైనిక్స్ కు గాని, మరి ఈ గుర్తు మీద ఓటర్లు ఎట్లా ఓట్లు గుద్దుతారో, ఈ గుర్తు పనితనం ఏందో ఓట్లు అయినాకనే బయటపడుతుంది. ఓట్లప్పుడే లీడర్ల మీద అటాక్లు అవుతుంటాయి. ఓట్లప్పుడే మమ్మల్ని చంపాలని చూస్తుంటారని సెంటిమెంట్ డైలాగులు ఏరులై పారుతుంటాయి. డ్యాముల నీళ్ళన్నీ కన్నీల బొట్లు లెక్క లీడర్ల కళ్ళ నిన్న తీస్తుంటారు. ఇప్పుడు పతంగి పార్టీ అక్బరుద్దీన్ సార్ కూడా మళ్ళా పాత సెంటిమెంట్ని రెచ్చగొడుతుండా అనిపించబట్టింది ఆయన మాటలు వింటుంటే. ఏందో మన దేశంలో ఎలక్షన్లు రాగానే చాలు మమ్మల్ని చంపాలని చూస్తురనే సెంటిమెంట్ డైలాగులను ఆయింట్మెంట్ ఊసినట్టే ఇడుస్తుంటారు లీడర్లు. పాత బస్తీలా తిరుగు లేకుండా గెలిచే పతంగి పాటోళ్ళు కూడా గదే మూస ఫార్ములాని నమ్ముకుండ్రా అనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే. మమ్మల్ని లేకుండా చేయాలని కుట్రలు చేస్తుండ్రు కొంతమంది అని అంటున్నాడు అక్బరుద్దీన్ సారు. మేం బలంగా ఉన్నాం కాబట్టే మా అడ్డు లేకుండా చేసుకోవాలని కొంతమంది చూస్తాండ్రు అని పాత బస్తీ ఓట్ల ప్రచారంలా అభిమానులకు కలుక్కుమనే తట్టు స్పీచ్ ఇచ్చిండు. ఏ ఎలక్షన్లనైనా పాత బస్తీ పార్టీ నాయకులు ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. అప్పట్లో యూపీ ఎలక్షన్లప్పుడు అసరుద్దీన్ సార్ మీద అటాక్ అయింది. ఈ అక్బరుద్దీన్ సార్ మీద అటాక్ అయింది తెలిసిన ముచ్చట్ని సావంచుల దాకా పోయి వచ్చిండు. ఇప్పుడు కూడా గసొంటి ముచ్చటే అంటుండు. कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम। ఒకవేళ మమ్మల్ని జైలుకు పంపినా వైద్యం పేరుతోటి స్లో పాయిజన్ ఇచ్చి పానం తీసినా తీస్తుండొచ్చు అని అనుకొచ్చిండు. లేకుంటే తుపాకీ తోటి కాల్వచ్చు, కానీ నేను గట్టి పిండాన్ని అని అంటున్నాడు. హైదరాబాద్ లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు మాదే అని ఇండైరెక్ట్ గా బీజేపీ మాధవక్కకు కౌంటర్ ఇస్తుండు. మరి పతంగి పార్టీలు ఎవ్వరు పవర్లుంటే వాళ్ళ సంఖ్య ఎక్కే బాపతి. మైనారిటీ ఓట్ల కోసం ఏ పార్టీ పవర్లున్నా వాళ్ళ మీద ఈగ వాళ్ళది. అసోంటిది అక్బరుద్దీన్ ఎందుకు ఇట్లా మాట్లాడిండు? ఎన్నికలలో గెలిచే ఎత్తుగడనేనా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట చాలా మందికి.